నా ఎస్సీ ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు మైక్ అందుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఇదే విషయాన్ని దండోరా వేస్తుంటారు. ముఖ్యంగా నా ఆడపడుచులు, నా అక్క చెల్లెమ్మలు అని కూడా మన జగన్మోహన్ రెడ్డి ముద్దు ముద్దుగా చెబుతుంటారు. అయితే వాస్తవ రూపంలోకి వస్తే వైసీపీ నేతలు ఎంతటి నీచ సంస్కృతికి ఇక్కడ పాల్పడ్డారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి పదాలను ఎక్కడ వాడడానికి సాహసించడు. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక మాజీ ఎంపీ అదేవిధంగా తనకు ఎంట్రుకలన్నీ నెరిసిపోయినా కూడా ఒక కులాన్ని తక్కువ చేస్తూ మాట్లాడడం ఒక వైసీపీ నేతలకే చెందింది. ఇక్కడ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో కనుక ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ యొక్క కుల విద్వేషం, వైఎస్ఆర్సీపీ యొక్క నీచ సంస్కృతి క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒకసారి ఫస్ట్ వీడియో చూద్దాం, ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఈయన స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే ముస్లింలంతా టీడీపీలోకి వెళ్ళిపోయారు. వాస్తవమే, మైనారిటీలు వైసీపీతో లేరు. ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ జత కట్టింది కాబట్టి మైనారిటీలు తెలుగుదేశం పార్టీతో లేరని చెప్పి వైసీపీ దండోరా వేస్తుంది. ఇక్కడ స్వయాన ఒక మాజీ ఎంపీ, అదేవిధంగా ఈయన కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి, ఈయన మరొక తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ తరపున, ఇద్దరు ఈయన ఫ్యామిలీ నుంచి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. మరి అటువంటి ఒక నేత ముస్లింలంతా టీడీపీలోకి వెళ్ళిపోయారు అని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆయన చెప్తున్నారు క్లియర్గా. నాకు తెలిసి ఈ ఫ్రస్ట్రేషన్ను ఆయన ఎవరైతే మైనారిటీలు ముస్లింలంతా టీడీపీలోకి వెళ్ళిపోయారు, అదేవిధంగా పార్టీ రాబోయే రోజుల్లో ఓటమి పాలవుతుంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు, ఇదంతా ఫిక్స్ చేసుకున్న వైసీపీ నేతలు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక, ఆ ఫ్రస్ట్రేషన్ను ఎవరి మీద చూపించాలో అర్థం కాక ఇటువంటి కుల విద్వేషానికి వీళ్ళు ఇక్కడ తెరదీస్తున్నారు. కంటిన్యూ విందాం, మొత్తం విందాం. ఆ మాట ఆయన మాట్లాడొచ్చా? ఇక్కడ ఏదైతే ఆయన చెప్తూ వచ్చారో వాళ్లతో పాటు యానాదోళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నెత్తి మీద ఈయన మన రాజమోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళతో యానాదోళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళతో ఆయన యూస్ చేసే భాష చూడండి. అక్కడ బహుశా నాకు ఆ మాట చెప్పాలంటేనే అంటే మాటలు రావట్లేదు, కానీ ఆయన యూస్ చేసి ఎంత ఆయన ఓపెన్గా చెప్పాడు. అదేవిధంగా ఆ అమ్మాయి నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలు చేయదు. వాస్తవమే, మీ నెత్తి మీద కోట్లు ఉన్నాయి, మీ నెత్తి మీద కోట్లు ఉన్నాయి, మీరు పెత్తందారులే, ఒప్పుకున్నారు కూడా. వైఎస్ఆర్సీపీ పెత్తందారుల పాలన చేస్తుంది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెత్తందారులు పేదలకు మధ్య యుద్ధం అంటున్నారో, ఈ పెత్తందారులు పేదలకు మధ్య యుద్ధము ఇది వైఎస్ఆర్సీపీ పెత్తందారులు, ప్రజలు పేదలు అని చెప్పి మరొకసారి మన రాజమోహన్ రెడ్డి గారు ఇక్కడ క్లియర్గా స్పష్టం చేశారు ఆయన మాటల్లో. ఆయన చెప్తున్నారు అమ్మాయి నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలు ఆమె చేయదంట. ఏ విధంగా ఆ మాట ఆయన ఆ భాష యూస్ చేశారో నాకు అర్థం కావట్లేదు. మీ నెత్తి మీద కోట్లు ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళ నెత్తి మీద మీరు రూపాయి ఎందుకు పెట్టాలండి? మీరు పెట్టొద్దు. ఎందుకు పెట్టి రూపాయి పెడితే 5 పైసలు ఎందుకు చేయదు? రూపాయి బిళ్ళ ఉంటే ఆ రూపాయి వాల్యూ ఉండదా? ఆ అమ్మాయి అంటే మీకు మరీ వేరే కులం వాళ్ళంటే అంత లోకునా, అంత హీనమా? అలా ఎలా చెప్పగలుగుతారు?
వాలంటీర్ అమ్మాయిని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే, ఆమె జీవితాన్ని ఈయన ఉద్ధరిస్తే, ఆమె జీవితాన్ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆమె జీవితాన్ని అదేవిధంగా ఆమె ఫ్యామిలీని వీళ్ళు ఉద్ధరించేస్తే ఆమె వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారని వెళ్ళిపోయిందంట ఈయన చెప్పడం. ₹25 లక్షలు ఏమో ఇచ్చారంట, ఈ వెళ్ళిపోయిందంట అని చెప్పి మన రాజమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ రాజమోహన్ రెడ్డి గారు, మీ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చినప్పుడు మీ తమ్ముడిని మీరు రెడ్డి వెళ్ళిపోయాడన్నారా? కులంతో ఎప్పుడన్నా మాట్లాడతారా? మీ కులమే ఎక్కువనా, ఇతర కులాలు తక్కువనా? పెత్తందారీ వ్యవస్థ ఇది కాకపోతే ఇంకేంటి? కుల అహంకారం మీకు కాకపోతే ఇంకెవరికి ఉంది? అందరికీ నమస్కారము. నా పేరు గోపాల వెంకటరమణమ్మ. నేను 15వ వార్డులో. ఎవరి గురించి అయితే మన రాజమోహన్ రెడ్డి గారు చెప్పారో ఆమె వాయిస్ ఇది. ఈమె వాలంటీర్గా ఉండేది, ఆమె కౌన్సిలర్గా గెలిచింది, మున్సిపల్ చైర్పర్సన్ అయింది. చైర్పర్సన్ అయి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆమె గళమెత్తి, ఆమెకు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ వ్యతిరేక పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆమెకు నచ్చలేదు కాబట్టి ఆమె తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అది ఆమె మాటల్లోనే ఆమె చెబుతుంది. గతంలో వాలంటీర్గా ఉన్నాను. తర్వాత జరిగిన ఎన్నికలలో కౌన్సిలర్గా గెలిచి తర్వాత మున్సిపల్ చైర్మన్గా నాకు హోదాను కల్పించడం జరిగింది. నేను గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది. దీనిలో ఎవరి ప్రలోభం లేదు. నాకు నేను టీడీపీ ప్రభుత్వంకి రావడం జరిగింది. గత 2 రోజుల కిందట గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎంత బాగా సంభాషిస్తుంది, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు. అంతే కదండి, పెత్తందారులకి ఆ కులాహంకారం ఉంటుంది. పేదవాళ్ళు, అదే కాక వాళ్ళ దృష్టిలో వీళ్ళను తక్కువ కులంగా వాళ్ళు చూస్తారు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా అటువంటి వాళ్ళు మాట్లాడారు కదా ఆ హీన సంస్కృతి మనకు వద్దు అని చెప్పి ఇక్కడ ఆమె గౌరవ ఎంపీ, మాజీ ఎంపీ వర్యులు రాజమోహన్ రెడ్డి అని సంభాషిస్తుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయిని కూడా చూడకుండా, పెళ్లి కావాల్సిందని అనే అమ్మాయిని గుర్తించకుండా కూడా ఏనాదోలు అని నా గురించి విమర్శించారు. నెత్తి పైన రూపాయి పెట్టి 10 పైసలు కూడా కొనరని, అమ్ముడు పోయిందని అసభ్యకరంగా మాట్లాడి నా గౌరవానికి భంగం కల్పించారు. ఈ అమ్ముడు పోయాననే అర్థం దేని కింద వస్తుందో మీరే తెలియజేయాలని కోరుతున్నాను. ఇది మా యానాది జాతికి అవమానకరము. నా గౌరవానికి భంగం కలిగించిన మాజీ పార్లమెంట్ సభ్యుల మీద, అదే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రానున్న రోజులలో నాకు జరిగే ప్రతి ఒక్క విషయానికి, పరిణామాలకు కూడా తగు రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. రైట్. ఆమె ఇక్కడ ఆమె క్లియర్గా చెప్పింది ఏంటంటే, నా నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలకు నేను వాల్యూ చేయను అని చెప్పి రాజమోహన్ రెడ్డి గారు అంటున్నారు. అమ్ముడు పోయింది అంటున్నారు. అమ్ముడు పోయిందంటే దాని అర్థం ఏంది అని చెప్పి మీ సంస్కారానికే వదిలేస్తున్నానని చెప్పి కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తనకు ఎటువంటి ప్రాణహాని ఉన్నా సరే దానికి ఎవరైతే వైసీపీ పార్టీ మరియు మేకపాటి వాళ్ళే బాధ్యత వహించాల్సిందిగా ఆమె అక్కడ చెప్పుకుంటూ వస్తుంది. ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రస్తుతానికి ఇది పరిస్థితి రాష్ట్రంలో. మరి కొద్ది రోజుల్లో మాత్రమే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ కొద్ది రోజుల్లో ఏదైతే ఎలక్షన్ జరగబోతున్నాయో ప్రజలు ఇలాంటివి ప్రతి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని రాబోయే రోజుల్లో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి
ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వంలో ఏవైతే అరాచకాలు అక్రమాలు జరుగుతున్నాయో వీటి మీద గొంతెత్తాలి. లేదంటే రాబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో మే 13న జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో అప్పుడు ఓటు అనే ఆయుధంతో వీళ్లకు సరైన సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిసా.